వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా పోలీస్ సమర్థవంతమైన పోలీసింగ్తో నేరాలు నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ దిశగా పల్నాడు జిల్లా పోలీస్ శాఖ విశేష కృషి చేస్తుంది. పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఐపీఎస్ మాట్లాడుతూ, సమర్థవంతమైన చర్యలతో 2025లో కేసులలో గత సంవత్సరంతో పోలిస్తే నేరాలు 12.24 తగ్గింపు, రోడ్లు ప్రమాదాలు మరణాలు 5% పెరుగుదల, గంజాయి డ్రగ్స్పై ఉక్కుపాదం 14 NDFs కేసులు నమోదు, సైబర్ నేరాలపై వేగవంతమైన చర్యలు. ఈ సంవత్సరం 22 కేసులు నమోదు కాక గత సంవత్సరంతో పోలిస్తే 69% పెరుగుదల, కోర్టు శిక్షలో చారిత్రాత్మక పురోగతి, ఒక మరణశిక్ష, 8 జీవిత ఖైదులు, లోక్ అదాలత్ ద్వారా 9078 కేసులు పరిష్కారం. నమస్కారం. సో ఈరోజు పల్నాడు జిల్లా పోలీస్ తరపు నుంచి ఈ సంవత్సరం యాన్యువల్ క్రైమ్ మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో ముందుగా ఫస్ట్ ఐ వుడ్ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై సిన్సియర్ gratitude and thankfulness to all my colleagues, staff, AR కావచ్చు, నా సివిల్ స్టాఫ్ కావచ్చు, మినిస్టీరియల్ స్టాఫ్ కావచ్చు, టు ద లాస్ట్ పర్సన్, టు ది హోమ్ గార్డ్స్ అండ్ అవుట్సోర్సింగ్ పర్సన్స్, similarly to the public at large, to the media, to the public representatives and everyone who have helped us in maintaining peace and law and order in this particular district. సో ముందుగా అందరికీ కూడా నా కృతజ్ఞతలు. సో తర్వాత ఈ సంవత్సరంలో జరిగిన క్రైమ్ కోసం మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ మనకి 4222 కేసెస్ నమోదవడం జరిగింది. సో ఈ సంవత్సరం 5025 కేసెస్ వర్ రిజిస్టర్డ్, విచ్ ఈజ్ అన్ అప్రాక్సిమేట్లీ 19% ఇంక్రీజ్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్. కాకపోతే దీంట్లో ప్రధానంగా మనం లాస్ట్ ఇయర్ ఓవర్ స్పీడింగ్ కేసెస్ మనం ఒక 337 కేసెస్ కడితే ఈసారి మనం దాదాపుగా 857 కేసెస్ మనం కట్టడం జరిగింది, విచ్ ఈజ్ అ మేజర్ కాంట్రిబ్యూటర్ for the rise in the registration of the cases. But interesting thing ఏంటి అంటే the efforts by our staff should be appreciated here. సో లాస్ట్ ఇయర్ మనకి తక్కువ కేసులు రిజిస్టర్ అయినప్పటికీ కూడా UI అంటే నంబర్ ఆఫ్ కేసెస్ స్టిల్ అండర్ ఇన్వెస్టిగేషన్ వాజ్ 4158, అంటే 4158 కేసెస్ వర్ స్టిల్ పెండింగ్ అండర్ ఇన్వెస్టిగేషన్. బట్ ఈ సంవత్సరం కేసెస్ కొంచెం ఎక్కువ నమోదైనప్పటికీ కూడా the UI is 3649. So there is a 12.24% decrease in the number of cases pending for investigation, which is a good effort by the police. Law and order paranga మనం చూసినట్లయితే ఖచ్చితంగా 24లో బికాస్ బీయింగ్ ఇట్ అ జనరల్ ఎలక్షన్ ఇయర్ అవడం వల్ల ప్రివైలింగ్ పొలిటికల్ అట్మాస్ఫియర్ అండ్ ఆల్, సో చార్జ్డ్ అప్ ఎన్వైరన్మెంట్ ఉండడం వల్ల ది కైండ్ ఆఫ్ ఎల్ఎండో ఇష్యూస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. So relatively 25 is a peaceful year compared to 24. Even though మనకి స్టాటిస్టిక్స్ మోర్ ఆర్ లెస్ సిమిలర్గా ఉన్నప్పటికీ కూడా పర్సెప్షన్ వైజ్ ఐ థింక్ అందరూ కూడా ఏకీభవిస్తారు దట్ ఇట్ ఈస్ అ రిలేటివ్లీ పీస్ఫుల్ ఇయర్ కంపేర్డ్ టు ఇయర్ 2024. సో ఈ సంవత్సరం లాస్ట్ 1 year నుంచి కూడా విత్ పబ్లిక్ సపోర్ట్ 3478 కెమెరాస్ అనేది మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. సిమిలర్గా ఒక 31 drones కూడా at different stations it has been procured and being deployed continuously. ఈ ఒక్క సంవత్సరంలో 1823 drone flying hours, అంటే number of hours the drone were used for surveillance and all was 1823 hours. సో కంటిన్యూస్గా ఇవన్నీ కూడా వాడడం జరిగింది. సిమిలర్లీ PD యాక్ట్స్ కూడా 10 మంది పైన పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కన్నా ఒక మెరుగైన ఎల్ఎండ్ సిచ్యువేషన్ మనం చూడడం జరిగింది. సో ఫ్యాక్షన్ కన్సర్న్స్ కూడా చూసినట్లయితే 2024లో మనకున్న ఫ్యాక్షన్ విలేజెస్లో 28 ఇన్సిడెంట్ జరిగినాయి. 2024లో మనకున్న ఫ్యాక్షన్ విలేజెస్లో 28 ఇన్సిడెంట్ జరిగితే ఈ సంవత్సరం అంటే 2025లో కేవలం 8 ఇన్సిడెంట్స్ జరగడం జరిగింది మన ఐడెంటిఫైడ్ ఫ్యాక్షన్ విలేజెస్లో. సో విచ్ ఈజ్ అ కన్సిడరబుల్ డిక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ దట్ హ్యావ్ అకర్డ్ దేర్. సిమిలర్లీ ఈ సంవత్సరం 15 రౌడీ షీట్ హోల్డర్స్ కూడా కన్విక్షన్స్ రావడం జరిగింది. సో దెర్ హ్యాస్ బిన్ ఎ కంటిన్యూస్ ఫోకస్ ఆన్ ఎన్షోరింగ్ పీస్ ఇన్ ది కన్సర్న్డ్ ఏరియాస్. ఇఫ్ యూ కమ్ టు ద స్టాటిస్టిక్స్ వైజ్ మనం చూసినట్లయితే మర్డర్స్ 24 and 25 ఇట్ హ్యాస్ బీన్ ద సేమ్, అంటే 24లో 45 మర్డర్స్ మనకి రిపోర్ట్ అయినాయి, 25లో కూడా ఇట్ ఈస్ 45 మర్డర్స్ దట్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్. సో దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ది మర్డర్స్. అలాగే ఈ సంవత్సరం మనకి
ఒక ఏబిసిడి అవార్డు కూడా రావడం జరిగింది. దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఇన్వెస్టిగేషన్ ఇన్ ఏ మర్డర్ కేస్ వెరీ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ మనకి సర్వీస్ రోడ్ పక్కన NH హైవే పక్కన దొరకడం దగ్గర ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని బాగా డిటెక్ట్ చేసినందుకు మర్డర్ కేసులో ఒక ఏబిసిడి అవార్డు కూడా మన జిల్లాకి దక్కడం జరిగింది. రైటింగ్స్కి వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ 157 కేసెస్ ఆఫ్ రైటింగ్స్ రిజిస్టర్ అయితే ఈసారి ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 18, విచ్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ డిక్రీజ్, 88.53% డిక్రీజ్ ఇన్ ది నంబర్ ఆఫ్ రైటింగ్స్. బాడీలీ అఫెన్సెస్ చూసుకున్నట్లయితే మనకి మోరోలెస్ ఇది కూడా లాస్ట్ ఇయర్కి మోరోలెస్ ఇట్ ఈస్ సేమ్. గ్రీవియస్ హర్ట్స్ 22 ఉంటే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కూడా 22 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సింపుల్ హర్ట్ కేసెస్ 798 ఉంటే ఈ సంవత్సరం 822 సింపుల్ హర్ట్స్ వేర్ రిజిస్టర్డ్, సో విచ్ ఈజ్ అ మార్జినల్ 3% ఇంక్రీజ్. డెకైటీ రాబరీ కేసెస్కి వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ 11K, this time it is 96 cases, which is a decrease of 18% in crime against weaker sections. సో పర్టికులర్లీ ఈ కేసులన్నీ కూడా మనం రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ఛార్జ్ షీట్ కూడా టైమ్ బౌండ్ మేనర్లో వేసే విధంగా మనం ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం. అండ్ వన్ మోర్ ఆస్పెక్ట్ దట్ నీడ్స్ ఫోకస్ ఈజ్ రోడ్ యాక్సిడెంట్స్. సో మనకి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ బై 5%, నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ బై 12%. సో లాస్ట్ ఇయర్ మనకి 347 ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అయితే ఈసారి 366 ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్. లాస్ట్ ఇయర్ 265 నాన్ ఫ్యాటల్ అయితే ఈసారి 297. సో దీనికి కూడా మనం 653 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ సంవత్సరం కండక్ట్ చేయడం జరిగింది. అలాగే స్టార్టింగ్లో చెప్పిన విధంగా ఓవర్ స్పీడింగ్ పైన కూడా ఎక్కువ కేసెస్ కట్టడం జరిగింది. సో మొత్తాన్ని మన జిల్లాలో 34 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి డిఫరెంట్ మల్టీ డిపార్ట్మెంట్ టీమ్స్ ఫ్రమ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, R&B కావచ్చు, నేషనల్ హైవేస్, పోలీస్ అండ్ ఆల్ హ్యావ్ టుగెదర్ ఇవన్నీ కూడా విజిట్ చేసి అక్కడ ఏమేమి ఇంటర్వెన్షన్స్ కావాలన్నీ కూడా అనలైజ్ చేసి ఎప్పటికప్పుడు రోడ్ సేఫ్టీ మీటింగ్స్లో ఆ సబ్జెక్ట్ని డిస్కస్ చేసి దాన్ని ఫినిష్ చేసే విధంగా ప్లాన్ చేయడం జరుగుతూ ఉన్నది. సో మేజర్ రీజన్స్ వచ్చేటప్పటికే మనకి ఓవర్ స్పీడింగ్, అలాగే ఈ 2 వీలర్స్ ఈ హెల్మెట్స్ పెట్టుకోకపోవడం వల్ల కూడా ఆ నాన్ ఫ్యాటల్ అయ్యేది ఫ్యాటల్ అయిన సందర్భాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చాలా కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్లో మనకి సఫిషియెంట్ లైటింగ్ లేకపోవడం వల్ల కూడా కొన్ని యాక్సిడెంట్స్ మనకి జరుగుతూ ఉన్నాయి. సో అన్నిటినీ కూడా మన రోడ్ సేఫ్టీ మీటింగ్స్లో అన్ని డిపార్ట్మెంట్స్తో కలిసి మనం వీటిని కూడా అడ్రస్ చేసే విధంగా మనం ముందుకు పోతూ ఉన్నాం. అలాగే నేషనల్ హైవే పెట్రోలింగ్ వెహికల్స్ కూడా 7 వెహికల్స్ ఆర్ డిప్లాయిడ్. అండ్ అలాగే ఈ సంవత్సరం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ అండ్ ఓపెన్ డ్రింకింగ్ పైన కూడా కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ 21% ఇంక్రీజ్ ఇన్ ది నంబర్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్, అలాగే 45% ఇంక్రీజ్ ఇన్ ది నంబర్ ఆఫ్ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్. సో విచ్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ఎ కాజేటివ్ ఫ్యాక్టర్ ఫర్ ది రోడ్ యాక్సిడెంట్స్. అలాగే మనకి గాంజా పరంగా వచ్చినట్లయితే ద నంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్డ్ has decreased by 26%, and perception wise also there is a better improvement. మనకి రీసెంట్గా IVRS సర్వే కూడా ఎప్పటికప్పుడు మనకి చేస్తూ ఉంటారు. ది డిస్ట్రిక్ట్ హ్యాస్ బిన్ పర్ఫార్మింగ్ బెటర్ ఆన్ దోస్ పర్టికులర్ పారామీటర్స్. సో దీంట్లో కూడా లాస్ట్ ఇయర్లో 2025లో మేజర్ నెట్వర్క్స్ ఇన్ గణపవరం, నాదెండ్ల PS, నకరికల్ అండ్ మార్చర్ల టౌన్లో ఇంపార్టెంట్ నెట్వర్క్స్ అన్నింటినీ కూడా న్యూట్రలైజ్ చేయడం జరుగుతూ ఉన్నది. మరికొన్ని మండలాల్లో కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ ఉన్నాం. అది కూడా రాబోయే కాలంలో యూ విల్ గెట్ టు నో. అదర్వైజ్ దర్ ఈజ్ అ కంటిన్యూస్ ఫోకస్ ఆన్ కంటైనింగ్ దిస్ పర్టికులర్ మెనేస్. అలాగే డ్రోన్స్ ఇవన్నీ కూడా మనం క్రైమ్ స్పాట్స్ దగ్గర, అన్ఇన్హాబిటేటెడ్ ప్లేసెస్ దగ్గర, అన్నిటి దగ్గర కూడా మనం ఫ్లై చేస్తూ ఉన్నాం. దెర్ ఈజ్ అ కంటిన్యూస్ ఎఫర్ట్ టు కంట్రోల్ దిస్ పర్టికులర్ మెనేస్ అండ్ ఎవ్రీబడి ఈజ్ ఆన్ దిస్ పర్టికులర్ జాబ్. అలాగే మనకి సైబర్ కేసెస్ అండ్ సోషల్ మీడియా కేసెస్ చూసినట్లయితే మనకి సైబర్ క్రైమ్ అనేది లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ రిపోర్ట్ అయిన కేసెస్ 69% ఇంక్రీజ్ ఉన్నది. సోషల్ మీడియా కేసెస్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ 35% తగ్గినది. సో ఈ సైబర్ క్రైమ్ పైన కూడా కంటిన్యూస్గా మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం 642 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వర్ కండక్టెడ్. దెర్ ఈస్ అ కంటిన్యూస్ ఎంఫసిస్ ఆన్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. మనకి ఈ సంవత్సరం బాగా మేజర్గా డిజిటల్ అరెస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దీనిపైన ఎప్పటికప్పుడు మనం విలేజెస్లో కానీ కన్సర్న్డ్ ఫోకస్ గ్రూప్స్కి మనం అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నాం. అండ్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ వీ కెన్ హైలైట్ ఫర్ దిస్ ఇయర్ ఇస్ కన్విక్షన్స్. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ మనకి 68% ఇంక్రీజ్ ఇన్ ది కన్విక్షన్స్ మనకి కనిపిస్తూ ఉన్నది. సో టోటల్ మనకి 862 కన్విక్షన్స్ మనకి ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక డెత్ పెనాల్టీ అండ్ 8
లైఫ్ కన్విక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో డీటెయిల్స్ మీకు షేర్ చేయడం జరుగుతూ ఉన్నది. సో దెర్ ఈస్ ఎ ఫోకస్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ దెన్ క్లోజ్ కోఆర్డినేషన్ విత్ ప్రాసిక్యూషన్ అండ్ ఫాలోయింగ్ విత్ ది ట్రయల్ ప్రాసెస్ని మనం కంటిన్యూస్గా మానిటర్ చేయడం వలన మనకి మంచి కన్విక్షన్స్ అనేది రావడం జరిగింది. అలాగే లోక్ అదాలత్లో కూడా లాస్ట్ ఇయర్ 5,514 లోక్ అదాలత్లో డిస్పోజ్ అయితే ఈ సంవత్సరం 9,078 కేసెస్ వర్ డిస్పోజ్, విచ్ ఈస్ అ ఇంక్రీజ్ ఆఫ్ 64% యాజ్ వెల్. సో వీటిపైన కూడా మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టి వీఆర్ ట్రయింగ్ టు రిడ్యూస్ ది నంబర్ ఆఫ్ కేసెస్. సో దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ ది క్రైమ్ ఫ్రంట్. అండ్ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ ఐ థాట్ ఐ షుడ్ షేర్ అట్ దిస్ పర్టికులర్ ఫోరమ్ ఈజ్ మన ఒక హానరబుల్ సీఎం ఒక డైరెక్షన్స్ ప్రకారంగా ఈ వాట్సాప్ ద్వారా కూడా కొన్ని సర్వీసెస్ మనం ప్రజలకి అందజేస్తూ ఉన్నాం. సో ఆ వాట్సాప్ నంబర్ కూడా దాంట్లో మీకు షేర్ చేయడం జరిగింది. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు గివ్ వైడ్ పబ్లిసిటీ టు దట్ పర్టికులర్ నంబర్. సో ఆ నంబర్ ద్వారాగా ఇట్స్ బేసికలీ మనకి ఒక చాట్ బాట్ లాంటిది అది. సో దాంట్లో ఎఫ్ఐఆర్ ఒక డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం. అలాగే కేస్ స్టేటస్ కూడా దాంట్లో మనకి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఎవరికైనా కంప్లైంట్ ఏమైనా ఇవ్వాలనుకున్నా కానీ దే క్యాన్ post their particular complaint through that particular WhatsApp number as well, which is a very important and a good service to the public at large. The objective ఏంటి అంటే ది మినిమైజింగ్ ది నెంబర్ ఆఫ్ ఫిజికల్ టచ్ పాయింట్స్. అంటే ఒక పబ్లిక్ స్టేషన్కి వచ్చి చాలాసార్లు కొన్నిసార్లు ఇబ్బందులు పడతా ఉంటారు, కొన్నిసార్లు SHO లీవ్లో ఉండొచ్చు, లేకపోతే బందోబస్తులో ఉండొచ్చు, లేదా క్రైమ్ వర్క్లో ఉండొచ్చు. దానివల్ల అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. సో అవేమి ఆ ఒక ఇబ్బందిని తగ్గించడం కోసం ఈ పర్టికులర్ వాట్సాప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దీన్ని ప్రజలందరూ కూడా వినియోగించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. సో దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. సో వన్స్ అగైన్ I thank each and everyone who have been part and parcel to ensuring law and order and keeping peace in the district. And for the forthcoming year, I wish everyone, the public, my So as I said, the number of murders which occurred in 24 is more or less same to 25. First thing. Second thing, మీరు ఎవరినైనా ఒక మర్డర్ ఈజ్ నాట్ ఎ యార్డ్ స్టిక్ టు మెజర్ అ పీస్ ఇన్ అ పర్టికులర్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 24తో మీరు కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ ది కైండ్ ఆఫ్ రైటింగ్స్, ది కైండ్ ఆఫ్ పెట్రోల్ బాంబ్స్, ది కైండ్ ఆఫ్ అటాక్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ 24, దాంతో పోల్చుకుంటే 25 ఈజ్ రిలేటివ్లీ అ పీస్ఫుల్ ఇయర్. సో యూ లెట్ మీ ఫినిష్ ఫస్ట్, నేను చెప్పేది ఫినిష్ చేయనివ్వండి. సో దాంతో పోల్చుకుంటే 25లో ఆ విధమైన వాతావరణం కానీ ఆ విధమైన ఎన్వైరన్మెంట్ కానీ మనకి లేదు. సో విచ్ యాక్చువల్ ఇండికేట్స్ దట్ సిచ్యువేషన్స్ హ్యాస్ ఇంప్రూవ్డ్ టు కంపేర్ టు 2024. సెకండ్ థింగ్, చాలాసార్లు మర్డర్స్ మనకి సడన్ అవుట్బస్ట్ ఆఫ్ ఇమోషన్స్ అండ్ సడన్ రీజన్స్ ఆర్ దేర్. సో ఖచ్చితంగా ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ నథింగ్ కెన్ బి డన్ అబౌట్ ఇట్. ఖచ్చితంగా మనం ఈ మ్యారిటల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు మనం కౌన్సిల్ చేస్తూ ఉన్నాం. అలాగే మనకి మహిళా పోలీస్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు మనం మాట్లాడి ఆ ఊర్లో ఏదైనా డొమెస్టిక్ సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళ ద్వారా కూడా మనం తెలుసుకొని దానికి ఉమెన్ పోలీస్ స్టేషన్స్లోని లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా యూఆర్ ట్రైంగ్ టు కౌన్సిల్ దెమ్. అలాగే ఎక్కడెక్కడైతే మనకి ఇంపార్టెంట్ కొన్ని ఫ్యాక్షన్ విలేజెస్ ఉన్నాయి, మనకి కొన్ని ఎక్కడైతే కొన్ని విభేదాలు ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా మనం ముందుగా కొంచెం ఐడెంటిఫై చేసి వాటిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే కాలంలో ఆ విలేజెస్లో ఆఫెన్స్ అండ్ ఈ విధమైన మర్డర్స్ కానీ అవి కానీ జరగకుండా చూసే విధంగా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో దీంట్లో అంటే మీ శాఖకు సంబంధించిన సిబ్బంది కూడా ఏదో చేసుకోవడం లేకపోతే ఏదో ఒక విషయంలో అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళు కూడా మీ శాఖకు సంబంధించిన కాబట్టి మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. సో wherever any such instance has come up to us with reasonable evidence, we are taking action against them, because otherwise ఇప్పుడు ఎవరైనా కొంచెం గట్టిగా మనం టఫ్గా యాక్ట్ చేస్తూ ఉంటాం. సో లాట్ ఆఫ్ పీపుల్ దాన్ని మళ్ళీ బ్యాడ్ ప్రొపగండా కూడా చేస్తూ ఉంటారు. సో ఇట్ షుడ్ బి అ బ్యాలెన్స్డ్ మెజర్ ఆన్ ఇట్. సో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ రీజనబుల్ ఎవిడెన్స్, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ సఫిషియంట్ థింగ్స్ టు ప్రూవ్ దట్ అ పర్టికులర్ పర్సన్ హెస్ కమిటెడ్ మిస్టేక్, దెన్ డెఫినెట్లీ మనం వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉన్నది.